పవన్ కళ్యాణ్ గురించి మోడీ వర్మ, ఒకరేమో ప్రధాని, ఇంకొకరేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించిన వర్మ. ఇది నేను అనట్లేదు సార్, నేను అనట్లేదు, వర్మ గారు, పిఠాపురం వర్మ గారే స్వయంగా చెప్తున్నారు. ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఈరోజు. ఆ ట్వీట్ తర్వాత తీసేశారనుకోండి, పెద్ద వివాదం అయిపోయింది, వెంటనే తీసేశారు. కానీ పెట్టిన ట్వీట్ ఎక్కడికి పోదు కదా, ఎక్స్లో చేసిన పోస్ట్ అలాగే ఉంటుంది కదా. ఒకసారి ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది ఒక్కసారి స్క్రీన్ పైన వేయండి. 2 అంశాలు మాట్లాడాలి. ఒకటి మోడీ గారు వేసినటువంటి సెటైర్, 2 వర్మ పెట్టినటువంటి ట్వీట్. ప్లీజ్. కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం. కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం. దీంట్లో 2-3 అంశాలు ముడిపడి ఉన్నాయి. కష్టపడి సాధించిన విజయం, పవన్ కళ్యాణ్ కష్టపడి సాధించలేదు, ఆ కష్టాన్ని, ఆయన విజయాన్ని నేను కష్టపడి సాధించి పెట్టిన విజయం. నీకు ఆ గౌరవం లేదని ఒకటి, అంటే పవన్ కళ్యాణ్ గారికి. 2, ఇలా మీరు కష్టపడకుండానే విజయం సాధించి ఈరోజు గౌరవం పొందుతూ, పదవులు పొందుతూ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. మీకు ఆ నిజమైన గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను కష్టపడితే వచ్చింది. ఇలా రకరకాలుగా అర్థం చేసుకునేలా చాలా క్లియర్గా ఒక్క సెంటెన్స్లో చాలా అర్థాలు వచ్చేలా ఆయన పెట్టినటువంటి ట్వీట్. కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మోడీ గారు వేస్తున్నటువంటి సెటైర్, పవన్ కళ్యాణ్ గారి చిరునవ్వు. చూడండి ఎంత బాగా నవ్వుతున్నారు. ఇక్కడ రైతులు కంట్లో కన్నీళ్లు గారుతూ ఉంటే అక్కడ హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎవరు పట్టించుకోరు ఇక్కడ రైతుల్ని. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. 1 మోడీ గారు, 2 వర్మ గారు, ఇద్దరు చేసినటువంటి ఒక కామెంటు, ఒక ట్వీట్. పవన్ కళ్యాణ్ గారి వ్యవహార సరళిని ఒక్క మాటలో చెప్పేశాడు ఆయన వర్మ గారి మాటల్లోనే నువ్వు కష్టపడకుండానే నీకు ఈ స్థాయి వచ్చింది అని చురగలంటిచ్చేశాడు. కష్టపడ్డాడు కదా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అనే అంశం ఎందుకైంది? దానిలో అర్థం ఏంటి? నేను కష్టపడితేనో, తెలుగుదేశం పార్టీ ఓట్లు వేస్తానో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తానో నువ్వు గెలిచావు, కష్టపడి గెలవలేదు అనే అర్థం ఉంది. అది అంతే కదా. అందుకే అంత ట్వీట్ అంత వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క ఒపీనియన్ అదే. ఈ 9 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖలో ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మొట్టమొదటిగా వారు వచ్చి రాని వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థలో అతి కీలకమైనటువంటి సర్పంచీల యొక్క స్థానాన్ని దిగజార్చేశాడు. సర్పంచ్కి సంబంధం లేకుండా ఏ విలేజ్లో కూడా ఒక తీర్మానం లేకుండా వర్క్ జరగదు. అలాంటిది అక్రమంగా అధికారులను అడ్డం పెట్టుకొని పంచాయతీల్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పంచాయతీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారని వారిని అవమానపరుస్తూ, వాళ్ళ అధికారాలను లాగేస్తూ, అధికారులను అడ్డం పెట్టుకొని, ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా, తీర్మానాలు లేకుండా గ్రామాలలో దళారీ వ్యవస్థను ప్రోత్సహించి అధికారులతోటి వారికి వర్కులను అలాట్ చేయించి, ఎన్ఆర్జిఎస్ 15th ఫైనాన్స్, ఇది కేంద్రం ఇచ్చేటటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ని పని దినాలకి చెల్లించాల్సినటువంటి డబ్బును కూడా రోడ్లు వేస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చేసి మొట్టమొదటగా పంచాయతీ నియమాలకే తూట్లు పొడిచారు. ఒకటి అతి పెద్ద పొరపాటు వారు చేసింది. రెండవ పొరపాటు అటవీ శాఖకి సంబంధించి. అటవీ శాఖలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ అవుతున్నాయన్నారు, ఏవేవో మాట్లాడారు కదా. ఇవాళ 9 నెలల్లో వారు సాధించినటువంటి ఘనత ఏంటంటే ఇంకా స్మగ్లింగ్ అధికమైపోయింది. ఎక్కడికక్కడ అడవుల్లో గంజాయి సాగు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటుగా మా ఎర్రగొండపాలెంలో నిన్న రీసెంట్గా ఒక 4 days బ్యాక్ ఒక చిరుతపులి చనిపోయింది. స్మగ్లర్లు చిరుతపులిని చంపేశారు. నేను ట్వీట్ కూడా వేశాను. బహుశా అది వారెవరు కూడా స్పందించలేదు. ట్వీట్ కూడా వేశాను. చిరుతపులి కళేబరాన్ని తొలగించడంలో కూడా ఇది ట్వీట్. వేటగాళ్ల ఉచ్చులో చిరుతపులి చనిపోయింది. ఇది గంధపు చెక్కలు వచ్చేసేవాళ్ళు ఎవరు? చిరుతల్ని చంపి వాటి చర్మాలని, వాటి గోళ్లని స్మగ్లింగ్ చేసేటటువంటి వాళ్ళు చేసినటువంటి వేసిన ఉచ్చులో పడి చిరుతపులి చనిపోయింది. సో ఇది వారి యొక్క నిర్వాకం. మూడవది ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. ఎర్రగొండపాలెంలో ఒక్క వాటర్ ట్యాంకర్ తోలకుండా 100 ట్యాంకర్లు అక్రమంగా
తెలుగుదేశం పార్టీ నాయకుల పేరుతోటి రాసేసి ఉమ్, గుక్కెడు గొంతుకి నీళ్లు అందించాల్సినటువంటి ఆ వ్యవస్థ కాస్త ఉమ్, దళారుల జేబుల్లోకి డబ్బులు అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా 3 వ్యవస్థలు ఈ విధంగా ఉంటే వారు చెప్పినట్టుగానే మహిళల మీద భద్రత విషయంలో, సుగాలి ప్రీతి గారి విషయంలో, వారు చేసినటువంటి అనేక అవినీతి ఆరోపణల విషయంలో ఒక్కదాని మీద స్టాండ్ అయ్యారా? కుల మత రహిత ఉమ్, రాజకీయాన్ని చేస్తానన్నాడు, చేశాడా? ఇవాళ మత రాజకీయాలని రెచ్చగొడుతూ బీజేపీకి దగ్గర కావడానికి బీజేపీ పార్టీని దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉమ్, గెలిపిస్తున్నటువంటి మోడీ గారు కూడా ఇన్ని వేషాలు వేసినట్టు లేడు, ఇన్ని విధాలుగా ఇట్లా రెచ్చగొట్టినట్టుగా లేరు, ఆ, ఈ విధంగా ఇంకొక ఇతర మతస్థుల్ని కించపరిచినట్టుగా ఎక్కడా కనపడదు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు మాత్రం కుల మత రహిత రాజకీయం అని కుల మత రాజకీయాన్ని ప్రేరేపిస్తున్నాడు. దళితులు, బీసీలు తనకు ఓట్లు వేయలేదు సార్. తనకు వచ్చినటువంటి 23 సీట్లు వీరు ఓట్లేస్తే కాదా వచ్చింది? ఉమ్, మరి వారికి ఒక్కటి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అంటే బీసీల మీద, దళితుల మీద, మైనారిటీస్ మీద తనకున్నటువంటి ప్రేమేంటో, క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద తనకున్నటువంటి వ్యతిరేకత ఏంటో తన చేష్టాల్లో కనపడట్లేదా? ఇది కాకుండా మహిళలు ఏకంగా తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఒక అమ్మాయి దగ్గర 1,30,00,000 కొట్టేసి రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతా 400 మందితో అక్రమ సంబంధం ఉంది నాకు అంటే, అయ్యా నువ్వు కొంచెం ఏమనుకోకుండా పక్కన కూర్చో, ఉమ్. నీకు తర్వాత మళ్ళీ లోపలికి తీసుకుంటాను అన్నట్టుగా అది కూడా అతనే ఒక పక్కన విజ్ఞాప కూర్చోలేదు. పత్రం లాంటి అది మన కోసం, పత్రాన్ని జనాల మీద పబ్లిక్ రుద్దే కోసం. ప్రయత్నం. ఆ, Yes, అతనే రుద్దే హ్యాపీగా ప్రయత్నం. అన్ని మీడియా ఛానల్స్ కి వెళ్తున్నాడు, ప్రెస్ బ్రహ్మాండంగా మీట్లు చేస్తున్నాడు, పెట్టుకుంటున్నాడు, పార్టీ బ్రహ్మాండంగా. తరపున పార్టీ నాయకుడు గానీ ఇంకా చెప్తున్నాడు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తూ నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, ఎక్కువ మాట్లాడితే దీన్ని బయట పెడతాను అంటున్నాడంట. ఉమ్, అదే వ్యక్తి, అదే అమ్మాయి ఎవరైతే వారి మధ్యలో డిస్ప్యూట్ వచ్చిందో ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ భయపెట్టడానికి గారు ప్రతి ఒక్కరు ఆ పెన్ డ్రైవ్ అది ఎవరి దగ్గర ఉందో తెలియదు, ఎవరు చూసారో తెలియదు, అందులో ఏముందో తెలియదు. ఆయన భయపెట్టాలంటే ప్రతి ఒక్కరు ఈ పెన్ డ్రైవ్ చెప్పేయాలా? అంటే ఎట్లా అంటే మేమేమంటున్నామంటే మీ నాయకుడికి భయం లేదు, మీరు చేసేటటువంటి పందా ఇలా ఉంది. పోనీ దేన్నన్నా ప్రశ్నిస్తానంటే నమ్మినటువంటి జనాల కోసం ఏమైనా నిలబడతారా అంటే ఇవాళ మిర్చి రైతులు పడుతున్నటువంటి బాధలు మీకు పట్టదు. మ్యూజికల్ నైట్కి వెళ్ళడానికి మీరు మళ్ళీ ఆ దైవభక్తితో కూడినటువంటి ఆ మాలలో ఉన్నా కానీ మ్యూజికల్ నైట్కి వెళ్ళిపోతారు. వాటిలో ఇది ఎంత విచిత్రం! సనాతన ధర్మం చెప్తుందా అలాంటి మ్యూజికల్ నైట్లకి వెళ్ళమని? మిర్చి రైతు దాదాపుగా గతంలో ఒక ఎకరాకి 20 క్వింటాళ్ళు వచ్చేది సార్. ఓకే. పురుగుల మందులు సరిగా అందివ్వక, వర్షపాతం సరైన వర్షపాతం లేక దిగుబడి దాదాపుగా సగానికి తగ్గిపోయింది. అచ్చెన్నాయుడు గారు మొన్న మంత్రి గారు మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు, నిజంగా చిన్నపాటి అవగాహన కూడా లేకుండా వారు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. గతంలో 2021లో వచ్చినటువంటి మిర్చి దిగుబడి ఎంతో ఒకసారి చూడండి అచ్చెన్నాయుడు గారు. ఆ రోజు మిర్చి దిగుబడి దాదాపుగా ఒక ఎకరానికి 20 క్వింటాళ్ళు వస్తే ఇప్పుడు ఒక ఎకరానికి 10 క్వింటాళ్ళు వస్తుంది. ఆ రోజు 21,000 రూపాయల పలికినట్టుగా మీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసినటువంటి ఆ లేఖలోనే మిర్చి ధర గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. 20,000 రూపాయలు ఒక కింటాకు వచ్చి 20 క్వింటాళ్ళు కానీ పండితే దాదాపు 4 లక్షలు ఎకరాకు వస్తుంది. అప్పుడయ్యే ఖర్చు ఎంత సార్? కింటాకి 1,00,000 రూపాయలు అయ్యేది, ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అప్పుడయ్యేది దాదాపు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 1.5 లక్ష అవుతుంది. 5,500 రూపాయలు కేవలం మిర్చిని కొయ్యడానికి అవుతుంది, అది నార్మల్ మిర్చి అయితే. అదే తేజాస్ అనుకోండి దాదాపు 7,000 అవుతుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది లేబర్ పడతారు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే కింటాకి దాదాపుగా 10,000 ఖర్చు వస్తుంటే మీరు 10,000 ఇప్పించి మీరు 10 క్వింటాలే ఒక రైతుకి దిగుబడి వస్తే దాని అర్థం ఏంటండి? దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఒక ఎకరానికి రైతు నష్టపోతుంటే పట్టించుకోనటువంటి ఈ నాయకులు ముగ్గురు మళ్ళీ పేరుకి డబ్బా కొట్టుకొని రాష్ట్రం అంతా తిరగడానికి, ఒకరు ఈ రాష్ట్రంలో ఈ మూలనుంటే ఇంకొకరు ఇంకొక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఇంకొక మూలనుంటారు, ఇంకొకరు మధ్యలో ఉంటారు. మధ్యలో ఉండేసి ఆ అమరావతికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మిర్చి రైతుని ఆదుకోలేనటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ వాళ్ళు ట్రోల్ చేస్తుంది ఏంది, ఏదో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంట. మీకు మ్యూజికల్ నైట్కి పోతే కోడ్ ఉల్లంఘన జరగదా? జరగదు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే కోడ్ ఉల్లంఘన లేదా? కేవలం ఒక అన్నదాతని ఆదుకోవడానికి అండగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే ఇవాళ నాఫెడ్ ద్వారా గతంలో ఎప్పుడన్నా కొన్నట్టుగా లెటర్లు రాస్తాడు. నాఫెడ్ ద్వారా ఎప్పుడన్నా కొన్నారా? ఎప్పుడైనా మిర్చిని నాఫెడ్ ద్వారా కొన్నారా?
మార్క్ఫెడ్ మీ చేతిలో పెట్టుకున్నటువంటి మార్క్ఫెడ్ని వదిలేసి దానికి 11,600 రూపాయలు కనీస ధర ఇవ్వాలి అని ఉద్యానవన అధికారులు జనవరిలోనే ప్రభుత్వానికి సిఫారసు చేశారు, నివేదిక ఇచ్చారు. దాన్ని పక్కన పెట్టి ఇవాళ ఒక రాజకీయ వేదికలో పాల్పంచుకోవటానికి వెళ్ళి రైతుల కోసం వెళ్ళినట్టుగా కలరంగిస్తున్నటువంటి ఈ ప్రబుద్ధుల్ని ఏమనాలి? మోడీ గారు చేసినటువంటి కామెంటు పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే వర్మ గారు పెట్టినటువంటి పోస్ట్, వాస్తవమే కదా ఈ రాష్ట్రంలో ఏంటి అవి, ఏంటి ఇవి? మోడీ గారి కామెంట్ ఏంటి? హిమాలయాలకు వెళ్తున్నారా అని అడిగారు. మంచి సంభాషణ బానే ఉంది అని అనిపించింది, తమాషాగా ఉంది. మోడీ గారి కామెంట్ లో కూడా, మోడీ గారి కామెంట్ లో గానీ వర్మ గారు చేసినటువంటి ట్వీట్ లో గానీ కామన్ పాయింట్ ఒకటే, పండ్లు మానేసి పనికిమాలిన తరంగా తిరుగుతున్నారు మీరు, కనీసం బాధ్యతల్ని గుర్తించండి అని చెప్పినట్టుగా. అంత లోతైన అర్థం ఉందా? ఇదేగా మరి ఎవరు పని ఇప్పుడు బాధ్యతలు లేనటువంటి వాళ్లే కదండి హిమాలయాల్లో వెళ్ళేసి విశ్రాంతి తీసుకుంటారు. మీరు రాష్ట్ర బాధ్యతలు కలిగి ఉన్నటువంటి వారిని హిమాలయాలకు వెళ్ళమని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారే అన్నారంటే మీరు ఎలా కూడా ఈ శాఖల్ని నిర్వహించట్లేదు కాబట్టి ఆ పనన్నా చేయమని చెప్పినట్టుగా ఉంది తప్ప ఇంకొకటి ఏం కనపడుతుంది మీకు? మీరు చెప్పింది కరెక్టే, ఎందుకంటే వారి మాటలను యథాతథంగా నేను చెప్తున్నాను. అంటే ఈనాడు దినపత్రికలో వచ్చింది, ఉన్నది ఉన్నట్టే చదివి వినిపిస్తున్నా. హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది. మీరు ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. అంటే పని చేయట్లేదు, ఇవన్నీ వదిలేసి ఓకే ఇవన్నీ వదిలేసి మీరు హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఏంటది ఇవన్నీ వదిలేసి? సార్ ఇది ఏవన్నీ వదిలేసి పరిపాలన మొత్తం వదిలేసి ఎందుకు సార్? ఉన్నమాట అంటే ఉలికిపాటు ఎందుకు? ఉన్నదే రాశారు, ఎలా పొగబెట్టాలి పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఈ వేషం కాదు ఇంపార్టెంట్, పాలన ముఖ్యం అని చెప్పాలనుకున్నారా? ఒక్క నిమిషం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడేటటువంటి వార్తలే వారు రాస్తూ ఉంటారు. అవును. మార్గదర్శి కేసులో 1000 కోట్ల పైచిలకు ఆస్తుల అటాచ్మెంట్ చెయ్యకూడనట్టుగా, దానిలో ఎలాంటి సాక్ష్యాలు లేవన్నట్టుగా సిఐడి వారే అదనపు డీజీ గారి దగ్గర ఒక నివేదికను పెట్టారు. అవును. అదే నివేదికని హైకోర్టుకు కూడా సమర్పిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎలాంటి అవకతవకలు మార్గదర్శిలో జరగలేదు, ఒకవేళ జరిగినా గానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేవు కాబట్టి ఇది మనం సిఫారసు చేసి ఆ కేసును కొట్టేయాలి అని. కొట్టేస్తే లాభం జరిగేది ఎందుకు? ఎవరికి? ఈనాడుకి లాభం జరిగినప్పుడు ఏం చేయాలి వారు? జరుగుతున్నటువంటి వాస్తవాలని బయటపెడుతూ, పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలని బయటపెడుతూ, పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ని తెలుగుదేశానికి అంది వచ్చేలాగా ఆర్టికల్ రాయడం, ఇదే కదా వారు చేస్తున్నటువంటి పని.